బాలాపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం అత్యంత శోచనీయమన్నారు బాలాపూర్ పీవైఎల్ ఏరియా కమిటీ ప్రధాన కార్యదర్శి భీమేష్. 6 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అవసరం ఉండగా పూర్తిస్థాయి డాక్టర్ నియామకం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే రెగ్యులర్ డాక్టర్ను నియమించి ఖాళీగా ఉన్న నర్సు స్టాఫ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా డిఎం అండ్ హెచ్ఓకు విజ్ఞప్తి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో పీవైఎల్ బాలాపూర్ ఏరియా కమిటీ సహాయ కార్యదర్శి కొల్లూరు శంకర్, అడ్వైజర్ కండ్లపల్లి నరేందర్, కోశాధికారి గంధమల్లి మహేష్, నాయకులు మౌలానా, రేగోటి రాంప్రసాదులు పాల్గొన్నారు. పీవైఎల్ తరఫున జగత్శీల యువజన సంఘం కిందట ఏరియా హాస్పిటల్లో సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా బాలాపూర్ ఏరియాలో ప్రాథమిక పట్టణ కేంద్రం ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సర్వే చేయడం జరిగింది. అందులో సరూర్నగర్ నుంచి హాస్పిటల్ తరఫున ఇన్పేషెంట్లో అక్కడ ఉద్యోగస్తులు వస్తున్నారు. అదేవిధంగా అక్కడ స్థానికంగా హాస్పిటలు 6 పడకల గది ఉన్నటువంటి హాస్పిటల్ని కట్టడం జరిగింది. అక్కడ డాక్టర్లు రాకపోవడము కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. బస్సువాసులకు చాలా వసతి కల్పించాలని చెప్పేసి అదేవిధంగా మా ప్రగతిశీల యువజన సంఘం తరఫున సర్వేలో తేలడం జరిగింది. అక్కడ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. అటెండర్, నర్సు, డాక్టర్లు, అదేవిధంగా ఫార్మసిస్టులు, ఆసుపత్రి, అదేవిధంగా హాస్పిటల్లో ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు డిస్టిక్ ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో డిఎంహెచ్ఓ అధికారిని కలవడానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా స్థానిక ఆసుపత్రి యజమానులు, ఆఫీసర్ గారు ఇమ్మీడియట్లీ రియాక్షన్ తీసుకొని అక్కడ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా పీవైఎల్ ప్రతినిధి